హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. మన చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం కదా, 3 చేపల కథ అని. అది మీకు గుర్తయి ఉంటది అనుకుంటాను. దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. మాకు తెలుసులే, నువ్వేంది మాకు చెప్పేది, మాకు ఎప్పుడో తెలుసా కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే లాస్ట్ దాకా వినండి, నేను ఎందుకు చెప్తున్నాను మీకే అర్థమవుతుంది. ఏంటంటే 3 చేపలు ఉంటాయి కదండి. ఒకటి సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపలు ఉంటాయి కదా. సుమతి ఏంటంటే ముందు చూపుగలది, ఆ కథ నీది మీకు తెలిసే ఉంటది కాబట్టి. రెండోది ఏంటంటే సమయాన్ని బట్టి తప్పించుకొని తెలివిగా ఉండేది కాలమతి. మందమతి ఏంటంటే టైము ముందు చూపు ఉండదు, టయానికి తప్పించుకునే తెలివితేటలు ఉండవు కాబట్టి దాన్ని మందమతి అని. వల వేసేటోడికి బెస్తవాడికి దొరికిపోద్ది కదా. అలాంటిదే మా అక్కలు ఉన్నారు, మేము 4 అక్క చెల్లెళ్ళము. దాంట్లో మా పెద్దక్కేమో సుమతి అనమాట, చాలా ముందు చూపున్న మా అక్క. ఇంకా కాలమతి ఎవరంటే మా 2వ అక్క, 3వ అక్క. వాళ్ళు చాలా తెలివి కళ్ళు, ఇంటెలిజెంట్ అనమాట. సమయాన్ని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి చాలా తెలివిగా మాట్లాడతారు. ఇక మందమతి ఎవరంటే నేనే. అట్లా మా ఇంట్లో మా 4 అక్క జిల్లాల్లో మందమతి నేనే కాబట్టి మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయో అని మీరు టెస్ట్ చేసుకోండి, ఎవరు కాలమతి, మందమతి, సుమతి అని. కంపల్సరీగా దీని గురించి కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.